కిరణ్ గారు, దయచేసి నా మాట విని ఇప్పటికైనా వెళ్ళిపోండి. వెళ్తాను. నేను అనుకున్నది సాధించాక వెళ్తాను. ఆ వజ్రమునిని, రిషిని, శశిని సర్వనాశనం చేసి రోడ్డు కీడ్చి అప్పుడు వెళ్తాను. అలాగే మాజీ, ఏదో ఒక పనుందని చెప్పి ఆ పిచ్చోళ్ళిద్దరిని వదిలించుకొని వస్తాను. మాజీ, బ్యాటరీ లో ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చార్జర్ ఎక్కడుంది? నిహారిక, తీసుకో నిహారిక. నాకెందుకు ఇస్తున్నావు? తీసుకెళ్లి కిచెన్ లో తగలెట్టు. ఇది మన ప్రేమకు గుర్తు, మనసులో పెట్టుకో నిహారిక. నువ్వు నీ తొక్కలో క్రియేటివిటీ. అడ్డవైన అన్ని తీసుకొచ్చిస్తే లవ్ లో పడిపోర్రా బ్లడీ ఫుల్. యుగాలు మారినా, తరాలు మారినా, ట్రెండ్ మారినా, ప్రేమ కసలు సిసలైన గుర్తు ఈ రోజా పువ్వేరా. ఈ పువ్విచ్చి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ నిహారిక. ఐ టు లవ్ యూ అని చెప్పు నిహారిక. చెప్పమ్మా. ఎవరికి వాడు దొంగ ఫోటోలతో ఆల్బమ్స్ క్రియేట్ చేసుకొచ్చి నాతో ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే నాతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని అబద్ధాలు ఆడతారా? చెత్త వెదవల్లారా. మీ సంగతి దాని సంగతి తేలుస్తాను. ఈ చార్జర్ ఎక్కడ తగిలింది? చార్జర్ కావాలి నిహారిక డార్లింగ్. చార్జర్ ఎక్కడ ఉండాలి? చార్జర్ అది లోకల్, నాది బ్రాండెడ్. నా చార్జర్ తీసుకో. కావాల్సింది బ్రాండెడ్ లోకల్ అని కాదు, పవర్ ఎంత ఉంది అని. ఫుల్ పవర్ ఎక్కడా? ఉదయం 10 గుడ్లు, రాత్రి 10 గుడ్లు తినే బాడీ ఎక్కడ? పిజ్జాలు బర్గర్లు తినే బాడీ ఎక్కడా? మీరు మంచిగా చెప్తే వెళ్ళర్రా, కొత్తతో పొడిస్తేనే వెళ్తారు. మెంటల్ ఎక్కిస్తున్నారు. కొంచెం పప్పేసుకోండి. చాలు గాయత్రి గారు. ప్లీజ్ కడుపు నిండా తినండి.
ప్రేమగా వడ్డించే వాళ్ళుంటే ఎంతైనా తినొచ్చంటారు. అవునండి, నేనెప్పుడూ ఇంతలా తినలేదు. మీ చేత్తో కొసరు కొసరు వడ్డిస్తుంటే నేనెంత తింటున్నానో నాకే తెలియట్లేదు. నిహారిక, భోంచేద్దుకనిరా. రాని హారిక, గాయత్రి ఎంత ప్రేమగా వడ్డిస్తుందో చూడు. ఎంత ప్రేమగా వడ్డించాలో గాయత్రి గారిని చూసి నేర్చుకో. రేపు బుచ్చిబాబును బుల్లిరాజును పెళ్లి చేసుకుంటే ఇలాగే ప్రేమగా వడ్డించొచ్చు. భోంచేద్దురా. నాకిప్పుడు ఆకలిగా లేదులేండి. ఇప్పుడు నీకు ఆవేశం తప్ప ఆకలుండదే. పొద్దు పొద్దున్నే ఏదో ప్లాన్ వేసింది. ఏమై ఉంటుంది చూద్దాం. అలా ఉన్నావేంటి శ్వేత? ఏం లేదులే. ఏమైందో చెప్పు శ్వేత. నువ్వు మగాడు అనుకున్నాను, కాదని ఇప్పుడు తెలిసింది. ఏం మాట్లాడుతున్నావు శ్వేత? నీ గురించి, నీ మగతనం గురించి నేను చాలా ఊహించుకున్నాను. నువ్వు వీరుడు, సూర్యుడు అనుకున్నాను. నా గురించి అందరూ అదే అనుకుంటారు. ఇప్పుడు ఏమైంది? భయస్థులతో ఏం మాట్లాడతాను? చెప్పాలనుకున్నది ఏదో సూటిగా చెప్పు శ్వేత. ఆఫ్టర్ ఆల్ ఆ సాధనకి నువ్వెందుకు భయపడుతున్నావు? చెప్పు, సాధనకి ఎందుకు భయపడుతున్నావు? నేను దానికి భయపడ్డం ఏంటి? దానికే నేనంటే భయం, చావు భయం. అలాంటప్పుడు ఎక్కడో బంధించడం ఎందుకు? బయటకు తీసుకురావచ్చు కదా. మన మధ్య అదెందుకు? నువ్వు నాతో ఏం చెప్పావు? ఏం చెప్పాను? ఆ సాధనతో నాకు సేవలు చేయిస్తానన్నావా లేదా? అన్నాను. పుట్టబోయే వారసుడికి తనతో ఆయలా పని చేయిస్తానన్నావా లేదా? అన్నాను. సాధన కళ్ళ ముందే మనం షికార్కి వెళ్తామని చెప్పావా లేదా? చెప్పాను. నేను కాలు కింద పెట్టకుండా నాకు మహారాణి భోగం జరిపిస్తానన్నావా లేదా? జరిపిస్తానన్నాను. అన్ని మాటలేనా, చేతల్లో లేదా? అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. కోడల రూపంలో ఉన్న పని మనిషిని అయిపోయాను. రైతమ్మా, ఇదేదో పెద్ద స్కెచ్ చేస్తుంది. దీని మాటలు నమ్మ. నువ్వు ఆగక్క. నువ్వు చెప్పు శ్వేత. నీకు ధైర్యం ఉంటే ఆ సాధన్ని బయటకు తీసుకురండి. నాకు సేవలు చేయించండి. నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. అసలే కడుపుతో ఉన్నాను. ప్రతిరోజు నేను పనులు చేసుకోలేకపోతున్నాను. పని వాళ్లతో చెప్దామంటే వాళ్ళు మొద్దులు. వాళ్ళు చేసేది తినలేకపోతున్నాను. అలా అని శశివదనికి పనులు చెప్పలేకపోతున్నాను. ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు తెలియదు ఋషి. ఈ రోజు నుంచి నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఆ సాధన చేత నీకు సేవలు చేయిస్తాను. నువ్వు బాధపడకు, ఊరుకు.
అయినా ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. సిద్ధప్ప బాబు వెంటనే వెళ్ళి ఆ సాధనం తీసురా. అట్నే బాబు. అట్నే బాబు ఇక్కడే ఉంటావండి, వెళ్ళి త్వరగా తీసురా. అలాగే. రేయ్ దీని మాటలు నమ్మకురా. అక్క నువ్వు కాసేపు ఆగు. వదిన గారు, మీరు రేపు పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయేవారు. నా బాధ మీకు ఎలా తెలుస్తుంది? అయినా ఆ సాధన అంటే మీకు అంత భయం ఎందుకండి? అక్క శ్వేత చెప్పినట్టు నేను భయపడి దాచానని అందరూ అనుకుంటారు. పైగా అది 3 పూట్లు తింటూ బాగా పడుకుంటోంది. ఇన్ని రోజులు లోపల బంధించి టార్చర్ చూపించాం, ఇప్పుడు బయటకు తీసుకొచ్చి టార్చర్ చూపిద్దాం. రేయ్ దీని స్కెచ్లు మీకు అర్థం కావట్లేదురా. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకేం తెలియదు, నువ్వు ఊరుకోక్క. లే విశ్వబాబు రమ్మంటున్నాడు. రండమ్మా. రండమ్మా. తమ్ముణ్ణి మాయ చేసి ఇది ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిస్తుంది. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు.
హాయ్ సాధన డార్లింగ్, కమ్ కమ్. మిమ్మల్ని ఈ చీకటి గది నుంచి బయటకు తీసుకొస్తాను. అండమాన్ జైలు నుండి విడుదలైన ఆడఖైదీలో ఉన్నాం. నా శ్వేత వలన నీకు విముక్తి కలిగింది. విముక్తి అంటే నువ్వు జల్సాలు చేసుకోవడానికి కాదు, నా శ్వేతకు సేవలు చేయడానికి. అసలు నిన్ను చంపకుండా వదిలేయడానికి కారణం కూడా అదే కదా. ఈ రోజు నుండి నువ్వు నా శ్వేతను మహారాణిలా చూసుకోవాలి. ఉదయం బెడ్ కాఫీ ఇవ్వడం దగ్గర నుంచి రాత్రి బెడ్ మీద కాళ్ళు పట్టడం వరకు నువ్వే చేయాలి. రేపో మాపో మాకు వారసుడు పుడితే నీకు ఆయాగా ప్రమోషన్ ఇస్తాను. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు నా శ్వేతకి దాసివి. శ్వేత, నీకు మంచి పనమ్మని ఇస్తున్నాను, నీకు ఎలా కావాలో అలా వాడుకో. చూడు, నువ్వు ఇంటి కోడలివి అన్న సంగతి మర్చిపో. ఇప్పుడు ఇంటి కోడల్ని నేను. పెత్తనం నాది, పెద్దరికం నాది. అర్థమైందా? పిచ్చి పిచ్చి చీరలు కట్టడం మానేసి మంచి చీరలు కట్టుకొని మంచి నగలు పెట్టుకొని నీటిగా కనిపించు. పని వాళ్ళకి మంచి చీరలో నగలు ఎందుకు శ్వేత? వీళ్ళు చేసేది మనకి వంట పట్టాలి కదా రిషి. అది కరెక్టేలే. ఏయ్, అలా ఏడు మొహం పెట్టకుండా కాస్త నవ్వుతూ ఉండు. ఈయనొకడు నన్ను స్ట్రైట్గా ఎందుకు చూడడం లేదో అర్థం కాదు. సిద్ధప్ప బాబు, అప్పని పట్టుకో. చాలా తెలివిగా దీన్ని బయటికి రప్పించు. నీ తెలివికి నా జోహార్లు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ వదిన గారు. ఏంటి సాధన గారు అలా చూస్తున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారు? దీన్ని చూసా? భయపడకండి, ప్రస్తుతం ఇది కోరలేని పాము. బుస్సు తప్ప విషం లేని పాము. మా ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో ఓపెన్ వార్ జరుగుతుందిలేండి. ఎప్పటికైనా మంచి గెలుస్తుందని తొందరలోనే తెలుసుకుంటుందిలేండి. మీరు ఇంటి కోడలు, పట్టుచీరలు కట్టుకుని నగలు పెట్టుకుని దర్జాగా ఉండండి. ఇది మిమ్మల్ని గాని నన్ను గాని ఏమీ చేయలేదు. మీకు విషయం తెలుసా? త్వరలోనే దీన్ని బయటికి పంపించేస్తున్నాను.
దీనికి మీ చేత్తో కాఫీ నీళ్లు కూడా ఇవ్వకండి. పదండి సాధన గారు. ఏయ్, ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావని సంబరపడిపోకు. తొందరలో నాకు టైం వస్తుంది. ఈ డైలాగ్ ఎన్నిసార్లు చెప్తారు వదిన గారు? పెత్తనం లాక్కున్నాను, ఆస్తులు తగలబెట్టించాను, ఎంపీ సీట్ రాకుండా చేశాను, నీ బాబుని అడుక్కునేవాణ్ణి చేశాను. మీ పరువు ప్రతిష్ట మంట గలిసేలా చేశాను. ఇన్ని చేస్తున్నప్పుడు రాని టైం ఇంకెప్పుడొస్తుంది? పవర్ లేని మీరు కోరలేని పాము లాంటి వాళ్ళు ఏమీ చేయలేరు. ఇంకేదో చేస్తానని కలలు గనకు. కోరల్లేని పాముని చచ్చిన పాముని అంటున్నావు కదా, తొందరలోనే ఈ పాము ఎంత డేంజరో చూపిస్తా. ఏం చేసుకుంటావో చేసుకో. పదండి సాధన్ గారు. నాకు ఎవ్వరెదురు తిరిగినా ఇదే గతి పడుతుంది.